హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్. ఈరోజు అవిసెలతో నేను లడ్డు చేశానండి. చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉన్నాయి ఇవి. ఈ లడ్డూలు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ చేత బాధపడుతున్న వారికి, ఎదిగే పిల్లలకు ఈ లడ్డూలు మంచి పోషకాలు లభిస్తాయండి. ఇక ఈ అవిసెల లడ్డు తయారీ విధానంలోకి మనం వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ వెలిగించుకొని 1 కప్పు అవిసె గింజలు తీసుకుంటున్నాను. తర్వాత 1/2 కప్పు నువ్వులు తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీటిని స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. మంచి రంగు వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. మనకు మంచి స్మెల్ వస్తున్నప్పుడే ఆ స్మెల్ వచ్చేంత వరకు వీటిని బాగా వేయించుకోవాలండి. వేయించుకునేటప్పుడు మీరు అటు ఇటు తిరగకుండా దగ్గరుండి వేయించుకోవాలి, లేకపోతే ఇవి మాడిపోయే అవకాశం ఉంటుంది. చాలామందికి డౌట్ వచ్చిండొచ్చు, ఉట్టి అవిసెలతో మాత్రమే చేయొచ్చు కదా, నువ్వులు ఎందుకు వాడుతున్నారు అని చెప్పి. ఫ్రెండ్స్, ఉత్త అవిసెలతో మనము లడ్డు తినలేమండి. అవి పంటికి అతుక్కుంటూ ఉంటాయి. ఒకవేళ మీరు అలా తినగలిగితే మీరు ఉట్టి అవిసెలతో కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అవిసెలు నువ్వులు బాగా వేగిపోయాయి. చివరిగా 1/2 కప్పు తురిమినటువంటి ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ ఎండు కొబ్బరి వేసిన తర్వాత దీన్ని ఎక్కువసేపు మంట మీద వేయించాల్సిన అవసరం లేదండి. కొద్దిసేపు అలా వేయించితే చాలు. ఫ్రెండ్స్, ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోనే 1/2 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరైతే 1 కప్పు తీసుకోండి. మేము ఇంట్లో స్వీట్ తక్కువ తింటాం కాబట్టి నేను 1/2 కప్పు తీసుకుంటున్నాను. ఇది మీరు గమనించాలి. ఇందులో 1/2 కప్పు వాటర్ వేసుకుని పాకం వచ్చేంత వరకు దీన్ని కలుపుతూ ఉండాలి. ఫ్రెండ్స్, కొలతలు గుర్తున్నాయి కదా? 1 కప్పు అవిసెలు, 1/2 కప్పు నువ్వులు, 1/2 కప్పు ఎండు కొబ్బరి, 1 కప్పు బెల్లం తురుము. నేనైతే 1/2 కప్పు తీసుకున్నాను, మీకు ముందుగానే చెప్పాను. ఇలాగా దీన్ని సిమ్లో పెట్టి పాకం వచ్చేంత వరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చల్లారినటువంటి అవిసెల గింజల్లోకి 3 యాలుక్కాయలు వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. పాకం చూపిస్తున్నాను. ఇది మరీ తీగ పాకంలాగా వచ్చే అవసరం లేదండి. మన చేతికి ఇలా అంటే బాగా జిగురుగా అతుక్కునేటట్టుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి పాకం కింద పెట్టేసుకొని ఇందులో మనం మిక్సీకి పట్టి పెట్టుకున్న అవిసె గింజల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. పాకం అంతా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా? ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలాగా చుట్టుకోవాలి. వీటన్నిటినీ లడ్డూలాగా చుట్టుకొని మనం పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇవి 10-15 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. మంచి హెల్త్, హెయిర్ ఫాల్ ఉండేవారికి కూడా ఈ అవిసెల లడ్డు రోజు 1 తిన్నా మీకు హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. తప్పకుండా ఈ రెసిపీ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ఒక రెసిపీతో నేను మీ ముందుంటాను. నేను మీ ప్రసన్న.